కానీ ఆవిడ గారేదో రంబాని కాదు, వాళ్ళమ్మ కుబేరుడు సెల్లి అని కాదు. మాకు పిల్ల అవసరం లేదు, వాళ్ళ తల్లి అంతకన్నా అవసరం లేదు. నాకు కావాల్సింది కట్నం. అది కూడా నేను అడిగినంత ఇస్తేనే, లేకపోతే నువ్వు ఈ పెళ్లికి నీళ్లు వదులుకోవాల్సిందే. గుర్తుంచుకో. నేను కట్నం వద్దని చెప్పాను కదా, మళ్ళీ కట్నం అంటారేంటి? నిన్నెవరు అడిగారా బాబు? మీ అక్క గురించి అడుగుతున్నాను. ఆ రోజు భావనాయుడు మన ఇంటికి వచ్చి ఏం చెప్పాడు? మీ అక్క పెళ్లి మేమే చేస్తానని చెప్పాడు కదా. చెప్పాడు కాబట్టి అడుగుతున్నాను. తప్ప ఏమో అవన్నీ నాకు తెలీదు. నా పెళ్లికి మాత్రం కట్నం అడగకూడదు, కట్నం అనే మాట కూడా వినపడకూడదు, అంతే. అబ్బో, బానే చెప్తున్నాడు. కాదండి, ఆడికెళ్ళాక ఏం జరగాలంటే అదే జరిగిద్ది. పద. హాయ్ మేడం. హాయ్ గోకుల్. మీరేంటి మేడం ఇక్కడ సర్ప్రైజ్ గా? ఏం లేదు, ఆన్ ది వే వెళ్తుంటే గుర్తొచ్చి ఇలా వచ్చాను. గోకుల్, బయలుదేరదామా? హాయ్ ఆంటీ. హాయ్ తల్లి, సమయానికి వచ్చావు. ఆంటీ, ఏంటి ఈ రోజు ఇంత అందంగా ఉన్నారు? నిజంగానా? నాదే ఉందిలేమ్మా, చీపురు కట్టకి చీర కట్టినట్టుంటాను.